వర్షాధారం సాగనంగానే, ఎందుకంటే తక్కువ బలమైన నేలలు, తేలికపాటి నేలలు, నీరు అంత సమృద్ధిగా ఉండదు. అందుకని చెప్పేసి మనకు పత్తి, పొద్దుతిరుగుడు ఏదైతే వాణిజ్య పంటలు ఉంటాయో వాటిని మనము అక్కడ కొంచెం సిఫారసు చేయం. కాకపోతే ఏంటంటే ఓసారి మనకు సమృద్ధిగా వర్షాలు పడతాయి, మంచి తేమ ఉంటుంది. కానీ మనం ఇలా ఈ పెట్టుబడి పెట్టక తేలికపాటి నీళ్ళల్లో మనం ఎంతో అంత పండుతుంది అనుకుంటే మనకు లాభాలు రావు, నష్టాలు కూడా ఎక్కువనే ఉంటాయి. కాబట్టి ఇలా మనకు ఎప్పుడైతే కొంచెము వాతావరణం కానీ, మనకు నేలలు కానీ, పంట కానీ బాగా పండించుకొని లాభం పొందాలంటే ఈ ఆల్రెడీ మనకు ఈ తేలికపాటి నీళ్ళలో పోషకాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ ఉన్న పోషకాలు సరిపోవు. కాబట్టి మనకు కొంచెము వాతావరణం అనుకూలించి వర్షాలు పడుతున్నాయి, మన పంటను బాగా పెంపొందించుకోవాలనుకుంటే మనకు దుక్కిలో వేసుకున్న ఎరువులతో ఏదైతే సిఫారసు చేసినామో ఆ ఎరువులు వేసుకోవాలి. వీలైతే మనకు వేసవిలో దుక్కులు చేస్తున్నప్పుడు మనము పశువుల ఎరువు కానీ, మనకు చెరువు మట్టిని కానీ, దీంతోపాటు ఒకవేళ మనకి ఇప్పుడు వరి పంట వేసుకుని ఇంతకుముందే మనం గమనించుకున్నాం, వరి పంట వేసుకునే వాళ్ళు ముందే మనం జూన్ మాసం 1-2 తేలికపాటి వర్షాలు పడ్డా కూడా మనకు ఈ పచ్చరొట్టె ఎరువులను, రొట్టె పంటలు ముఖ్యంగా మనకు జనుము కానీ, జీలుగ కానీ, లేకపోతే పెసర వేసుకున్నా కూడా మంచిగా పండితే మీరు వెళ్ళండి. ఒకవేళ వర్షం బాగా వచ్చేసేసి అది నీరు పట్టిపోయిందంటే అట్లీస్ట్ మనం భూమిలో కలిగి ఉన్నట్లయితే అది కూడా మనకు పచ్చరొట్టె ఎరువుగా పనిచేసేసేసి మన భూసారాన్ని పెంచుతుంటుంది. దాంతోపాటు మనకు ఒకవేళ ఈ అన్నీ చేసినాము కానీ భూమిలో ఆ బెట్ట వచ్చి మొక్క చాలా నాపగా ఉంది, పెరగట్లేదు, తదుపరి మీరు వర్షం వచ్చే అవకాశం మన ఫోర్కాస్ట్ ఉంది వాతావరణ శాఖ ద్వారా. నెక్స్ట్ 4-5 రోజుల వర్షం పడుతుంది అనుకుంటే వర్షం పడంగానే వెంటనే ఒక యూరియా పిచికారి కానీ 2% కానీ, లేదా ఒక పొటాషియం నైట్రేట్ను 1% కానీ మనం ఈ కొంచెం నాపగా ఉన్న పంటపై కనుక మనం పిచికారి చేస్తే తదుపరి పడ్డ వర్షాలకు ఆ తేమను ఉపయోగించుకొని పంట కూడా మళ్ళీ ఏపుగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది.